Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. మన తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్కమింగ్ డేస్లో మనకు వేరియస్ కంపెనీస్ నుండి లైక్ టీజీ ఎల్పిడిసిఎల్, టీజీ ఎస్పిడిసిఎల్ నుండి మనకు జేఎల్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ యాక్టివ్ కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ లైవ్ సెషన్స్ కూడా రన్ చేస్తున్నాం. అట్లనే మనం డైలీ ఆ లైవ్ సెషన్కి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, అదేవిధంగా మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి సంబంధించిన ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం. ఈ లైవ్ సెషన్స్ అనేది ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో నాకు తెలిసి బహుశా ఇది మీరు కంటెంట్ ఎంత చదవాలి, డెప్త్ ఎంత తీసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ మీకు అపియర్ అయ్యాయి, సో ఆ విషయంలో ఈ సెషన్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. ఆల్రెడీ సిబిటి అని కన్ఫర్మ్ అయింది, కంబైన్డ్ రిక్రూట్మెంట్. సో కంబైన్డ్ రిక్రూట్మెంట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ హ్యాస్ మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మియబిలిటీ అంటే ఏందో తెలియాలి. అంటే తెలుగులో మనం పారగమ్యత అని పిలుస్తాం. సో ఈ క్రింది వాటిలో అధిక మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీని కలిగి ఉన్న పదార్థం ఏది? సో అంటే పర్మియబిలిటీ అంటే ఏంటిది? సో ఇది గతంలో టీఎస్ ట్రాన్స్కో జేఎల్ఎం 2018లో అడిగిన క్వశ్చన్. సో పర్మియబిలిటీ గుర్తుపెట్టుకోండి. పర్మియబిలిటీని మనం మ్యూతోని చూపిస్తాం. దేంతో చూపిస్తాం? మ్యూ. పర్మియబిలిటీని మనం తెలుగులో ఏమంటాం? పారగమ్యత అని పిలుస్తాం. పర్మియబిలిటీ కండక్టివిటీ అంటే విద్యుత్ వలయంలో అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ని అనుమతించే స్వభావం. అట్లనే మనకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో పర్మియబిలిటీ అంటే ఫ్లక్స్ని అనుమతించే స్వభావం. ఇట్ అలౌస్ ద మ్యాగ్నెటిక్ passage of magnetic flux, allows the passage of magnetic flux. So careful బ్రదర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, మీరు ఒకవేళ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఏదైనా పారామీటర్ మర్చిపోయినట్లయితే మీరు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్తోని కంపేర్ చేసుకోండి, అప్పుడు అది సులువుగా ఉంటుంది. పర్మియబిలిటీ, కండక్టివిటీ, పర్మియన్స్, కండక్టెన్స్, ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. సో పర్మియబిలిటీ అంటే ఏంటిది? ఫ్లక్స్ యొక్క పాసేజ్ని అనుమతించే స్వభావం. మనల్ని అడిగింది ఏంటిది? అధిక పర్మియబిలిటీ అంటే మ్యాక్సిమం పర్మియబిలిటీ ఏ మెటీరియల్కి ఉంటుంది అంటే, మన క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మనం 3 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మాట్లాడతాం. సో అందులో డయామాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది, పారామాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో అంటే అనుమతించే స్వభావం ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎక్కువ ఉంటుంది, పారామాగ్నెటిక్ మెటీరియల్స్కి తక్కువ ఉంటుంది, డయామాగ్నెటిక్ మెటీరియల్స్కి అసలు అనుమతించే స్వభావం ఉండదు. ఎందుకు? వ్యతిరేకించే స్వభావం ఉంటుంది. సో ఎందుకు? రిలేటివ్ పర్మియబిలిటీ గ్రేటర్ దెన్ 1. ఇందులో రిలేటివ్ పర్మియబిలిటీ జస్ట్ 1.0, ఇందులో రిలేటివ్ పర్మియబిలిటీ లెస్ దెన్ 1.0. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అన్నదానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వాటి గురించి మనం మాట్లాడతలేం. రిలేటివ్ పర్మియబిలిటీ అంటే ఏంటిది? అంటే సాపేక్ష పారగమ్యత అని అంటారు. సో రిలేటివ్ పర్మియబిలిటీ అంటే ఒక వస్తువు యొక్క రిలేటివ్ పర్మియబిలిటీని మనం ఏ విధంగా చెప్తాం? సపోజ్ నేను ఐరన్ తీసుకున్నా, ఐరన్ యొక్క అబ్జల్యూట్ పర్మియబిలిటీని నేను గాలి యొక్క ఫ్రీ స్పేస్ యొక్క అబ్జల్యూట్ పర్మియబిలిటీతో పోలిస్తే నాకు ఐరన్ యొక్క రిలేటివ్ పర్మియబిలిటీ వస్తుంది. సో ఈ రిలేటివ్ పర్మియబిలిటీ అనుమతించే స్వభావం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, సో ఈ అబ్జల్యూట్ పర్మియబిలిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే సంపూర్ణ పారగమ్యత అనేది ఆ పదార్థానికి ఎక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రిలేటివ్ పర్మియబిలిటీ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్కి ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్, ఇందులో ఏ మెటీరియల్ అయితే ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటుందో దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఒకవేళ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ లేకుంటే అప్పుడు మనం ఏం చూజ్ చేసుకోవచ్చు? పారా. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఫెర్రో. చూడండి, అల్యూమినియం నీకు తెలుసు కదా, అల్యూమినియం నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇచ్చాను. అల్యూమినియం అనేది పారామాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ కాపర్ అనేది డయామాగ్నెటిక్ మెటీరియల్. సో నేను మీకోసం ఇక్కడ ఫ్రేమ్ చేశాను. సో ఇక్కడ డయామాగ్నెటిక్ మెటీరియల్ కాపర్. సో కాపర్ బిలాంగ్స్ టు డయామాగ్నెటిక్ మెటీరియల్, అల్యూమినియం బిలాంగ్స్ టు పారామాగ్నెటిక్ మెటీరియల్. సో డయామాగ్నెటిక్ మెటీరియల్లో ఏమొస్తుంది? కాపర్. కానీ నువ్వు చూస్తే ఇక్కడ స్టీల్ అనేది ఉంది. మనం ట్రాన్స్ఫార్మర్స్లో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ మషిన్స్లో సిలికాన్ స్టీల్ అనే పదార్థం వాడతాం. సో ఇలాంటి కామన్ సెన్స్ మీరు గమనించాలి. స్టీల్, సిలికాన్, స్టీల్. సిలికాన్ గురించి పక్కన పెడదాం. సిలికాన్ అనేది 4 to 5% యాడ్ చేస్తాం కండక్టివిటీని తగ్గించడానికి. సో ఎందుకు మనం స్టీల్ని వాడుతున్నాము అని అంటే మెయిన్గా అంటే అనుమతించే స్వభావం ఎక్కువ ఉన్నది. ఎందుకు? ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. స్టీల్ అనేది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. దేర్ ఫోర్ దీనికి అనుమతించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్కి అనుమతించే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్మియబిలిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిమ్మల్ని డయా, పారా, ఫెర్రో అడగకుండా మెటీరియల్స్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మనం ఏ మెటీరియల్ డయామాగ్నెటిక్ మెటీరియల్ సంబంధించింది, ఏ మెటీరియల్ పారామాగ్నెటిక్ మెటీరియల్ సంబంధించింది, ఏ మెటీరియల్ ఫెర్రో మ్యాగ్నెట్, డయా, పారా, ఫెర్రో. ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ విధంగా మనం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవ్రీడే ఆర్ ఎవ్రీ 2 daysకి ఒక క్వశ్చన్ తీసుకొని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. సో ఆస్పిరెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని మేము ఇస్తున్నాము. ఎందుకనంటే మీరు ఎంతవరకు సబ్జెక్ట్ని టచ్ చేయాలి, సో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు రీచ్ చేయాలి అనే దానికోసం మనం ఈ సెషన్స్ అనేటివి రన్ చేస్తున్నాం. కాబట్టి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో వరంగల్లో హన్మకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. మీకు ఎలాంటి ఆసక్తి ఉన్న ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మేము ఏదైనా వీడియో చేయగానే అది మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.